Hey everyone, welcome back to day 4 of Git and GitHub series. In this video, we are going to see what are branches, how do we use branches in Git, and also how to create branches and all. So let's start our video. So first thing, మనం branch అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. What is branch? ఓకే, సో ఈ బ్రాంచ్ అంటే ఏంటో తెలుసుకునే కన్నా ముందు నిన్న మనం వీడియోలో ఏమనుకున్నాం, లోకల్ రెపో యొక్క డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్ అనుకున్నాం కదా. సో లోకల్ రెపో డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్, రిమోట్ రెపో డిఫాల్ట్ బ్రాంచ్ ఏమనుకున్నాం, మెయిన్ అనుకున్నాం కదా. సో మెయిన్. ఇప్పుడు బ్రాంచ్ అంటే ఏంటి అంటే నా లోకల్ రెపోలో బ్రాంచ్ మాస్టర్ కదా. ఈ మాస్టర్ అనే బ్రాంచ్లో నాకు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అని 3 ఫైల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై మెయిన్ ప్రాజెక్ట్ ఆర్ ఒరిజినల్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ కూడా నా మెయిన్ ఆర్ ఒరిజినల్ ప్రాజెక్ట్కి సంబంధించినవి. ఈ ఫైల్స్ అన్నీ కూడా నా మెయిన్ ఆర్ ఒరిజినల్ ప్రాజెక్ట్కి సంబంధించినవి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ 1లో ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దోస్ చేంజెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఫైల్ని నేను ఒక టెస్టింగ్ ఫేజ్లో పెట్టుకొని చేంజెస్ చేసుకోవాలి. సో టెస్టింగ్ ఫేజ్లో ఎలా పెట్టుకోవాలంటే ఒక బ్రాంచ్, టెస్టింగ్ అనే బ్రాంచ్ నేను క్రియేట్ చేసుకున్నాను. లెట్స్ సే టెస్టింగ్, నా బ్రాంచ్ నేమ్ టెస్టింగ్. సో ఎప్పుడైతే మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తామో మనం మనం మెయిన్ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ డూప్లికేట్ ఆర్ కాపీ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మాస్టర్ అనే బ్రాంచ్ ఉంటుంది, అలానే ఈ ఫైల్స్ అన్నీ కూడా మాస్టర్లో కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే ఇక్కడ టెస్టింగ్ అనే బ్రాంచ్ క్రియేట్ చేసామో ఇక్కడ కూడా ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అని ఈ ఫైల్స్ అన్నీ కూడా కాపీ అవుతాయని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఫైల్ 1 ఓపెన్ చేసి చేంజెస్ చేసి సేవ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, టెస్టింగ్ అనే బ్రాంచ్లో ఫైల్ 1 ఓపెన్ చేసుకొని చేంజెస్ చేసి సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చేంజెస్ ఈ మాస్టర్లో ఉన్న ఫైల్ 1కి అప్లై అవుతాయా అంటే అవ్వవు. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ టెస్టింగ్ బ్రాంచ్ని మాస్టర్ బ్రాంచ్ని మర్జ్ చేసినంత వరకు ఈ చేంజెస్ ఈ ఫైల్కి అప్లికబుల్ అవ్వవు. సో ఈ చేంజెస్ ఈ ఫైల్ 1కి అప్లై అవ్వవు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, చేంజెస్ చేసి ఈ బ్రాంచ్లో మాత్రమే సేవ్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ బ్రాంచ్లో ఇప్పటికీ కూడా ఓల్డ్ ఫైలే ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఫైల్ 1 చేంజెస్ అన్నీ కూడా అప్రూవ్ అయ్యాయి, ఆల్ గుడ్ అని అనుకున్నప్పుడు వీటిని మనం ఇక్కడికి పంపించాలి బై మర్జింగ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెస్ట్ ఫేజ్. అంటే ఒక ఒరిజినల్ ప్రాజెక్ట్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఇంకొక టెస్ట్ ఫేజ్ లాంటిది క్రియేట్ చేసుకొని అందులో మనం చేంజెస్ అన్నీ చేసి సేవ్ చేసుకొని మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేసుకోవచ్చు. మర్జింగ్ అంటే అర్థమైంది కదా, ఒక బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ని ఈ రెండింటిని కలపడాన్నే మర్జింగ్ అంటాం. బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బ్రాంచ్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ గిట్ బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. బ్రాంచ్ నేమ్ ఏంటి నాది, టెస్టింగ్. సో నేను గిట్ బ్రాంచ్ టెస్టింగ్ అని ఇస్తే టెస్టింగ్ అనే బ్రాంచ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. బ్రాంచింగ్ అండ్ మర్జింగ్ వీటి కోసం తెలుసుకునే కన్నా ముందు నిన్నటి వీడియోలో మనం కొన్ని కమాండ్స్ యూజ్ చేస్తాం. ఏ కమాండ్స్, గిట్ యాడ్ అనే కమాండ్, గిట్ కమిట్ అనే కమాండ్ సపరేట్గా యూజ్ చేసాం. సో ఇలా మనం ప్రతిసారి ఒక ఫైల్ని మాడిఫై చేసిన తర్వాత యాడ్ చేసి కమిట్ చేసి టైమ్స్లో డిఫరెంట్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కొంచెం లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ఓల్డ్ ఫైల్ అనేది ఉంది. సో ఈ ఫైల్ని నేను మాడిఫై చేశాను, మాడిఫైడ్ ఫైల్ అని ఉంది. సో నిన్న ఏం చేసాం, మాడిఫై చేసిన ఫైల్ కూడా ఫస్ట్
యాడ్ చేయాలి, సెకండ్ కమిట్ చేయాలి కదా. సో ఇప్పుడు 2 డిఫరెంట్ కమాండ్స్ని కలిపి కంబైన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ కమాండ్స్ని ఒకటే కమాండ్లో యూజ్ చేయొచ్చు. మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే గిట్ కమిట్ -a-m మెసేజ్ యాడెడ్ అండ్ కమిటెడ్ అని ఏదైనా మీకు నచ్చిన మెసేజ్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే యాడ్ అయిపోతుంది, ప్లస్ కమిట్ కూడా అయిపోతుంది. ఓకే, -m అని యూజ్ చేసే కన్నా -am అని యూజ్ చేసినా సరే ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. ఐదర్ వేస్లో మనం చేయొచ్చు మన నచ్చిన వేలో. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద బ్రాంచెస్ టాపిక్. గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, లోకల్ రెపోలో డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి? మాస్టర్. సో లోకల్ రెపోలో డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్. సో మనం మాస్టర్ అనే బ్రాంచ్లోనే ఉన్నాం. ఫస్ట్ థింగ్ మనం ఏ ఫైల్స్ ఉన్నాయి ఇందులో అనేది చూద్దాం. ఇందులో మనకి file2, file1 అండ్ గిట్ అనే కాన్ఫిగరేషన్ ఫైల్, ఈ 3 ఉన్నాయి. లెట్స్ ట్రై టు ఓపెన్ file1 అండ్ file2. మనం file1, file2 ఓపెన్ చేయడానికి ఐదర్ మనం నానో అనే కమాండ్ యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మన దగ్గర cat అనే కమాండ్ కూడా ఉంది టు ఓపెన్ ఏ ఫైల్. ఓకే, cat అని ఇచ్చి file1.html అని ఇస్తే ఏమొచ్చాయి? హలో, ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఇస్ స్కిల్వానా అని వచ్చింది. నెక్స్ట్ cat file2.html అని ఇచ్చాం. సో ఇందులో మనకి హలో అనేది ఉంది. గిట్ స్టేటస్ చూద్దాం. ఏమైనా అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా మోడిఫైడ్ ఫైల్స్ ఉన్నాయా చూడడానికి మనం గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేస్తామని ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో నథింగ్ ఈజ్ టు బీ కమిటెడ్, అన్ని కమిట్ అయి ఉన్నాయి. సో ఏది కమిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో యువర్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. ఒక బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ బ్రాంచ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో ఎలా చూడాలి, వీటన్నిటిని కూడా కమాండ్స్ యూజ్ చేసి చూద్దాం మనం. సో ఫస్ట్ మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో చూడడానికి మనకున్న కమాండ్ గిట్ బ్రాంచ్. సో గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో గిట్ బ్రాంచ్, నేను ఏ బ్రాంచ్లో ఉన్నా? మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా. నేను ఏ బ్రాంచ్లో ఉన్నానో చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం నా దగ్గర ఏ బ్రాంచెస్ ఉన్నాయో కూడా ఇక్కడ చూపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఏ బ్రాంచ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ బ్రాంచ్ మాస్టర్, అండ్ నేను ఉన్న బ్రాంచ్ కూడా మాస్టరే. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఉన్న బ్రాంచ్ చూపిస్తుంది, ఇక్కడ కూడా మనకి చూపిస్తుంది. ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి? మన దగ్గర ఆల్రెడీ కమాండ్ ఉంది కదా, గిట్ బ్రాంచ్ టెస్టింగ్. ఇది బ్రాంచ్ నేమ్. గిట్ బ్రాంచ్ అనే కమాండ్ టైప్ చేస్తే మాస్టర్ అండ్ టెస్టింగ్ అని 2 బ్రాంచెస్ వచ్చాయి. సో నేను ఈ బ్రాంచ్లో ఉన్నాను కాబట్టి ఈ బ్రాంచ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ కూడా చూడొచ్చు మనం మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నాం. సో మన దగ్గర ఉన్న ఇంకో బ్రాంచ్ ఏంటి? టెస్టింగ్. సో లెట్ us ట్రై క్రియేటింగ్ వన్ మోర్ బ్రాంచ్. ఓకే, గిట్ బ్రాంచ్ ల్యాబ్. సో మన దగ్గర మాస్టర్ అనే బ్రాంచ్ ఉంది, టెస్టింగ్ అనే బ్రాంచ్ ఉంది, ల్యాబ్ అనే బ్రాంచ్ ఉంది. సో ఇది ఎలా చూస్తాం? గిట్ బ్రాంచ్. సో ల్యాబ్, మాస్టర్, టెస్టింగ్. సో మనం ఇప్పుడు ఉన్న బ్రాంచ్ అనేది మాస్టర్. సో ఇప్పుడు మనం ఉన్న బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్లోకి ఎలా స్విచ్ అవుతాం? స్విచ్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనం ఈ బ్రాంచ్లో ఉన్నాం. ఈ బ్రాంచ్ నేమ్ మాస్టర్. ఈ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్లోకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి. దేంట్లో? ఈ బ్రాంచ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ అనుకోండి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలంటే వీ నీడ్ టు చెక్అవుట్. ఇప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు చెక్అవుట్. సో గిట్ చెక్అవుట్. మనం ఆల్రెడీ ఇందులో ఉన్నాం కదా, సో
ఈ ఈ ఈ మాస్టర్ అనే బ్రాంచ్ నుంచి మనం కమాండ్ టైప్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో గిట్ చెక్అవుట్ టెస్టింగ్, దట్ మీన్స్ మనం మాస్టర్ నుంచి టెస్టింగ్కి చెక్అవుట్ అయిపోతున్నాం. సో వీఆర్ మూవింగ్ టు టెస్టింగ్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ ఇది. సో ఇప్పుడు అర్థమైంది కదా, గిట్ చెక్అవుట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మనం మూవ్ అవుతున్నాం. సో ఆ కమాండ్ ఒకసారి ట్రై చేద్దాం. గిట్ చెక్అవుట్ టెస్టింగ్. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, స్విచ్ టు బ్రాంచ్ టెస్టింగ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెస్టింగ్ అనే ఒక బ్రాంచ్ కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెస్టింగ్లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ls-lrt ఏ ఫైల్స్ ఉన్నాయి, file1.html ఉంది, file2.html ఉంది. సేమ్ మనకి ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఒకసారి గిట్ చెక్అవుట్ మాస్టర్. సో మనం మాస్టర్ అనే బ్రాంచ్కి చెక్అవుట్ అయ్యి ఎందుకు వచ్చామంటే మాస్టర్ అనే బ్రాంచ్లోకి, ఈ బ్రాంచ్లో ఏ ఫైల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ls-lrt ఇందులో కూడా సేమ్ ఫైల్స్ ఉన్నాయి. మూవ్ బ్యాక్ టు టెస్టింగ్. గిట్ చెక్అవుట్ టెస్టింగ్. సో మనం టెస్టింగ్లోకి వచ్చాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫైల్స్ ఏంటంటే file1.html, file2.html. సో లెట్ us ఓపెన్ file1.html. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హలో ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఈజ్ స్కిల్. file2 కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి. ఏమొచ్చింది, హలో అని వచ్చింది. సో file1లో ఉన్న మ్యాటర్ ఇది, file2లో ఉన్న మ్యాటర్ ఇది. ఓకే, మనం ఆల్రెడీ బ్రాంచ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ఎలా స్విచ్ అవ్వాలో కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ టెస్టింగ్ అనే బ్రాంచ్లో file1 మీద మనం కొన్ని చేంజెస్ చేద్దాం. ఎలా చేయాలి, ఫస్ట్ మనం nano file1.html ఓపెన్ చేసిన తర్వాత హలో ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఈజ్ స్కిల్వానా, ఐ ఆమ్ డూయింగ్ డే 4 వీడియో. ఓకే, ఇది ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ చేసాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, మోడిఫైడ్ file1 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మోడిఫైడ్ ఫైల్, ఇప్పుడు అన్ట్రాక్డ్ ఫైల్ ఉంటే కంబైన్డ్ కమాండ్ అనేది మనం యూజ్ చేయలేం. ఓన్లీ ఫర్ ద మోడిఫైడ్ ఫైల్స్, అన్ట్రాక్డ్ ఫైల్స్కి ఈ కమాండ్ వర్క్ అవ్వదు. అన్ట్రాక్డ్ ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ న్యూ ఫైల్స్కి ఈ కమాండ్ని మనం యూజ్ చేయలేం. గిట్ కమిట్ -am మెసేజ్ ఏమిద్దాం, చేంజెస్ మేడ్ ఇన్ టెస్టింగ్ బ్రాంచ్. ఓకే, చేంజెస్ మేడ్ ఇన్ టెస్టింగ్ బ్రాంచ్. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. నేను ఒకటే కమాండ్ యూజ్ చేసి యాడ్ అండ్ కమిట్ రెండింటిని కూడా చేశాను. సో గిట్ లాగ్ అనే కమాండ్ గుర్తుంది కదా మీకు, గిట్ లాగ్ -1 లైన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ బై నిఖిల్, file2 క్రియేటెడ్ బై నిఖిల్, మోడిఫైడ్ file1, దెన్ చేంజెస్ మేడ్ ఇన్ టెస్టింగ్ బ్రాంచ్. సో ఇక్కడ చూసారా, టెస్టింగ్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ ఉంది. ఓకేనా, ఒకటే కమాండ్ యూజ్ చేసుకొని చెక్అవుట్ అండ్ మనం బ్రాంచ్ క్రియేషన్ రెండింటిని ఒకటే కమాండ్ యూజ్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ టెస్టింగ్ అనే బ్రాంచ్లో ఉన్నాను. డైరెక్ట్గా నేను న్యూ బ్రాంచ్లోకి మూవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం న్యూ బ్రాంచ్ని క్రియేట్ కూడా చేయాలి. ఇప్పుడు న్యూ బ్రాంచ్ నేమ్ ఏమని పెడదాం, న్యూ బ్రాంచ్ నేమ్ dev1 పెట్టుకున్నాం అనుకోండి. టెస్టింగ్ అనే బ్రాంచ్ నుంచి డైరెక్ట్గా మనం న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేసి ప్లస్ చెక్అవుట్ కూడా చేయాలి. గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ ఏంటి, dev. సో లెట్స్ సీ.
ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. గిట్ చెక్అవుట్ -b dev. ఇప్పుడు చూడండి, నేను న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసి స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ డెవ్. చూసారా, ఈ టెస్టింగ్ నుంచి నేను డైరెక్ట్గా న్యూ బ్రాంచ్ క్రియేట్ చేశాను, అట్ ద సేమ్ టైం చెక్అవుట్ కూడా చేసేసాను. సో మనం ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. సో గిట్ బ్రాంచ్, చూడండి ఇక్కడ డెవ్, ల్యాబ్, మాస్టర్, టెస్టింగ్. నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను? డెవ్ అనే బ్రాంచ్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ డెవ్ అనే బ్రాంచ్ మనం న్యూగా క్రియేట్ చేసాం. మనం ఎలాంటి ఫైల్స్ కాపీ చేసి పేస్ట్ చేయలేవు. ఇప్పుడు ఈ డెవ్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి? మనకు ఆల్రెడీ ఈ మాస్టర్ అనే బ్రాంచ్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, ఫైల్ 1, ఫైల్ 2 ఉన్నాయో, ఈ రెండు ఫైల్స్ కూడా ఇందులో యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నేను చెప్పాను కదా ఆల్రెడీ, డూప్లికేట్ అవుతుంది, కాపీ అవుతుంది అని చెప్పాను కదా. సేమ్ అలానే ఇప్పుడు కూడా అవుతుంది. సో ls-lrt. ఇప్పుడు చూడండి, file1.html ఉంది, file2.html అనేది ఉంది. ఓకే, గిట్ చెక్అవుట్ టెస్టింగ్. ఈ టెస్టింగ్లో మనం ఫైల్ 1ని చేంజ్ చేసాం. మీకు గుర్తుందా ఏమని సేవ్ చేసాం? మనం ఏమని చేంజ్ చేసాం file1.htmlని? ఐఎమ్ డూయింగ్ డే 4 వీడియో అని చూసాం. ఇప్పుడు ఈ చేంజ్ మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్న ఫైల్ 1కి అప్లై అయిందా లేదో చూద్దాం. ఓకే, లెట్ us see git చెక్అవుట్ మాస్టర్. ఓకే, ఇప్పుడు cat file1.html. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే టెస్టింగ్ అనే బ్రాంచ్లో మనం చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఐఎమ్ డూయింగ్ డే 4 అని వచ్చింది. ఇప్పుడు మనం మాస్టర్ అనే బ్రాంచ్లోకి వెళ్ళి అదే ఫైల్ 1 ఓపెన్ చేస్తే మై ఛానల్ ఈ స్కిల్వానా వరకే ఉంది. ఈ ఐఎమ్ డూయింగ్ డే 4 వీడియో అనేది రాలేదు. ఓకే, ఇప్పుడు ఈ డే 4 వీడియో అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చేసిన చేంజెస్ని మనం ఈ మాస్టర్లోకి తీసుకొని రావాలి అంటే మనం ఏం చేయాలని చెప్పాను? వి నీడ్ టు మర్జ్. దేన్ని మర్జ్ చేయాలి? మాస్టర్ అనే బ్రాంచ్ని టెస్టింగ్ అనే బ్రాంచ్తో మర్జ్ చేయాలి. సో ఇప్పుడు మర్జ్ చేస్తే ఇక్కడ చేసిన చేంజెస్ టెస్టింగ్ బ్రాంచ్లో చేసిన చేంజెస్ అన్నీ కూడా మాస్టర్లోకి వెళ్తాయి అన్నమాట మర్జ్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఈ మర్జింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఏ బ్రాంచ్లో ఉన్నాం? మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నాం. సో మాస్టర్ అనే బ్రాంచ్లో ఉంటూ మనకి టెస్టింగ్ అనే బ్రాంచ్తో మర్జ్ అవ్వాలంటే గిట్ మర్జ్ టెస్టింగ్ బ్రాంచ్ నేమ్. ఇట్స్ ఎ బ్రాంచ్ నేమ్, రైట్? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. గిట్ మర్జ్ టెస్టింగ్. ఇక్కడ చూసారా, మర్జింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో 1 ఫైల్ చేంజ్ 3 ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చాయి. మనం ఆల్రెడీ మాస్టర్ బ్రాంచ్లోనే ఉన్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఫైల్ 1 ఓపెన్ చేద్దాం. ఇప్పుడు file1.html అనేది చూద్దాం. చూసారా, ఇప్పుడు మాస్టర్ అనే బ్రాంచ్లోకి ఈ ఐఎమ్ డూయింగ్ డే 4 వీడియో అనేది కూడా వచ్చేసింది. ఈ ఫైల్ 1లోకి మర్జ్ అయిపోయింది. సో మనం ఏం చేసాం? మాస్టర్ అనే బ్రాంచ్ని, టెస్టింగ్ అనే బ్రాంచ్ని, వీటన్నిటిని కూడా మనం మర్జ్ చేసేసాం. సో అందులో చేసిన చేంజెస్ అనేవి కూడా మాస్టర్ అనే బ్రాంచ్కి రిఫ్లెక్ట్ అయ్యాయి. ఓకే, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చే సినారియోని తీసుకొస్తున్నాను. సో మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే మీరు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఏం చేశాను? మాస్టర్ అనే బ్రాంచ్ని టెస్టింగ్ అనే బ్రాంచ్తో మర్జ్ చేశాను. ఇప్పుడు నేను ల్యాబ్ అనే బ్రాంచ్లోకి వెళ్ళి ఒకసారి మన దగ్గర ఉన్న ఫైల్ 1ని ఓపెన్ చేస్తున్నాను. ఏమొస్తుంది అవుట్పుట్? ఓల్డ్ ఫైల్ ఏదైతే ఉందో ఎలాంటి చేంజెస్ లేని ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏముంది? హలో, ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఈజ్ స్కిల్వానా అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫైల్ 1ని ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. ఇందులో ల్యాబ్ 1 అనే బ్రాంచ్లో ఎడిట్ చేస్తున్నాను. ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను file1.html. ఓకే, ఇప్పుడు చూసారా మీరు ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఐఎమ్
హ్యావింగ్ ఫన్ ఇది సేవ్ చేద్దాం. ఓకే, ఏమని సేవ్ చేశాను, క్యాట్ file1.html అని చూస్తే ఇందులో ఐఎమ్ హ్యావింగ్ ఫన్ అని సేవ్ చేశాను. ఇప్పుడు మీరు చూసుకునేటట్టయితే ఇక్కడ మాస్టర్లో ఉన్న ఫైల్లో ఏముంది, హలో ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఈస్ కిల్వానా, ఐఎమ్ డూయింగ్ డే 4 వీడియో అని ఉంది. ఇదే థర్డ్ లైన్లో నాకు ఇక్కడ ఏమని రాశాను, నేను ఐఎమ్ హ్యావింగ్ ఫన్ అని రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ మాస్టర్ అనే బ్రాంచ్ని, ల్యాబ్ అనే బ్రాంచ్ని, ఈ రెండింటిని కూడా నేను మర్జ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం స్టేటస్ చూద్దాం. ఇక్కడ ఏముంది, మాడిఫైడ్ ఫైల్ అని వచ్చింది. ఇప్పుడు ఈ మాడిఫైడ్ ఫైల్ని మనం ఏం చేయాలి, మనం ఒకటేసారి యాడ్ చేయొచ్చు, ఒకటేసారి కమిట్ చేయొచ్చు అనే దానికి ఒక కమాండ్ నేర్చుకున్నాం కదా. ఆ కమాండ్ ఏంటి, గిట్ కమిట్ -am చేంజెస్ మేడ్ ఇన్ ల్యాబ్ బ్రాంచ్. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ చూస్తాను. ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ మాస్టర్ అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది, స్విచ్ టు మాస్టర్ బ్రాంచ్ అని వచ్చింది. ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, మాస్టర్లో ఉన్నాను నేను ఇప్పుడు దీన్ని ల్యాబ్ అనే బ్రాంచ్తో కంబైన్ చేయాలనుకుంటున్నాను. ఈ ల్యాబ్ అనే బ్రాంచ్లో 1 2 3 లైన్స్ ఉన్నాయి, ఇందులో కూడా 1 2 3 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. ఓకే, మర్జ్ ల్యాబ్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనం వాంటెడ్గా తెచ్చుకున్నాం. ఎందుకు, ఇక్కడ చూసారా మనకి మాస్టర్ మర్జింగ్ అని వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అని వచ్చింది, కాన్ఫ్లిక్ట్. ఓకే, ఈ కాన్ఫ్లిక్ట్ని మనం ఎలా రిసాల్వ్ చేస్తాం, ఇప్పుడు మనం nano file1.html ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొన్ని పాయింటర్స్ వచ్చి మనకి కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఈ ప్లేస్లో యాజ్ ఎ డెవలపర్గా ఈ ప్లేస్లో ఒకవేళ మీరు డెవలపర్ అయితే మీకు ఈ లైన్ కావాలా అనేది మీరే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ లైన్ వద్దు అనుకున్నారనుకోండి, యూ కెన్ డిలీట్ దిస్ లైన్, ఆర్ ఎల్స్ మీకు ఈ లైన్ వద్దు అనుకున్నారనుకో, యూ కెన్ డిలీట్ దిస్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 2 లైన్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈ పాయింటర్స్ని డిలీట్ చేసేసి సో మీకు ఈ 2 లైన్స్ వర్తి అనిపించాయి, ఈ 2 లైన్స్ని మీరు ఉంచుకుందాం అనుకున్నారు. సో ఆ పాయింటర్స్ని మీరు డిలీట్ చేసేసి ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మనం గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఏమైంది, ఇట్ ఈస్ ఇన్ ద మాడిఫైడ్ ఫేస్. ఇప్పుడు ఇక్కడ మాడిఫైడ్ అని ఉంది. ఈ మాడిఫైడ్ని మనం ఏం చేయాలనుకున్నాం, గిట్ కమిట్ చేయాలి కదా, కమిట్ -am కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్ అని పెట్టాను. ఓకే, కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్ అని నేను మెసేజ్ పెట్టుకున్నా, ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా ఇక్కడ మాస్టర్ మెర్జింగ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోయింది. మనకి ఏం చేసాం, మనం పాయింటర్స్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన లైన్స్ని పిక్ చేసుకున్నాం. అవసరం లేని దాన్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవాలని కూడా చెప్పాను కదా. ఇప్పుడు మనకి 2 లైన్స్ కూడా వర్తి అనిపించి మనం పెట్టుకున్నాం. సో ఇక్కడ మాస్టర్ మెర్జింగ్ అనేది పోయి మెర్జింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ మాస్టర్ అని కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాట్ file1.html ఇక్కడ చూడండి, హలో ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఈస్ కిల్వానా, ఐఎమ్ డూయింగ్ డే 4 వీడియో, ఐఎమ్ హ్యావింగ్ ఫన్. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా మనం కాన్ఫ్లిక్ట్ అనేది వస్తే ఈ విధంగా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మర్జింగ్ చేసినప్పుడు కొలాప్స్ అయితే, ఎప్పుడైనా మర్జింగ్ చేసినప్పుడు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ రేజ్ అయితే ఈ వేలో మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం.
ఇక్కడ మీరు చూస్తే శాంపుల్ రెపోలో మనం ఫైల్ 1 అన్నట్టు వీడియోలో మీరు చూసుకుంటే ఇక్కడ ఏ మెసేజ్ కనిపిస్తుంది అని చెప్పాను, లేటెస్ట్గా మనం ఏదైతే కమిట్ చేసినప్పుడు పెట్టామో మెసేజ్, ఆ మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. కానీ ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు కమిట్ చేసాం అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ కమిట్స్ అనేది ఓపెన్ చేస్తే నేను చేసిన కమిట్స్ అన్ని కూడా ఇవి. ఈరోజు చేసిన కమిట్స్ ఏంటి? చేంజెస్ మేడ్ బై టెస్టింగ్ బ్రాంచ్, చేంజెస్ మేడ్ ఇన్ ల్యాబ్ బ్రాంచ్, కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్. ఇప్పుడు మనం ఈ ఫైల్ 1ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఈ ఫైల్ 1 ఓపెన్ చేసి చూసారా, మనకి ఇక్కడ వరకు ఏదైతే మనం చేంజెస్ చేసామో అవన్నీ కూడా పుష్ చేసిన వెంటనే మనకి రిమోట్ రెపోలోకి కూడా వెళ్ళిపోయి. ఈరోజు మనం వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం? బ్రాంచింగ్ అంటే ఏంటి, బ్రాంచింగ్ ఎలా చేస్తాం, అసలు ఒక బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ఎలా మూవ్ అవుతాం, అండ్ ఆల్సో మర్జింగ్ అంటే ఏంటి, ఒకవేళ మర్జింగ్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా మనం ఈ వీడియోలో చూసుకున్నాం. సో ఇప్పుడు మీకు వీటన్నిటి మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. Thank you so much for watching. See you in the next video.